ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తూ ఉన్నాను. గొప్ప దేవుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన దేవుడు ప్రతిరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఈ ఆధ్యాత్మిక సంబంధమైన ఈ కార్యక్రమంలో దేవుడు అనేక మందిని బలపరుస్తూ ఉన్నాడు. మిమ్మలను కూడా నా ప్రభు బలపరుచునుగాక. ఈనాటి వాగ్దానం, ఈరోజు మన ప్రభు మనతో లేదా మీతో మాట్లాడుతున్న చక్కటి మాట లూకా శుభవర్తమానం 1వ అధ్యాయము 28వ వచనం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము. ఈరోజు మంచి మాట. దయా ప్రాప్తురాలా, నీకు శుభము. దయా ప్రాప్తుడా, నీకు శుభము కలుగునుగాక. ఆమెనన్నారా? ఆమెనండి. మీ కుటుంబాలలో శుభాలు జరుగుతున్నాయి అనుకుంటున్నారా? మా ఇంట్లో శుభకార్యాలు జరిగి చాలా రోజులైంది, సంవత్సరాలు అయిపోయినాయని శుభ కార్యక్రమాలు జరిగి, శుభము అని అనగా పెళ్ళి అని ఒకటి అనుకోకండి. లేదా పిల్లలు పెళ్ళిళ్ళ కొరకు ఆలోచిస్తున్నారా? నా కుమార్తె పెళ్ళి ఎలా జరుగుతుందో, ఎటువంటి అల్లుడు వస్తాడో, లేదా నా కుమారుడి పెళ్ళి ఎలా జరుగుతుందో, ఎటువంటి కోళ్ళు వస్తుందో అని ఎదురు చూస్తూ ఉన్నారా? తప్పకుండా మీ ఎదురు చూపుకి శుభము కలుగునుగాక. వివాహం అయింది, పిల్లల కొరకు ఎదురు చూస్తారు, గర్భఫలం, అది శుభవార్తే. మంచి చదువులు చదివారు, ఉద్యోగం కొరకు ఎదురు చూస్తారు, ఉద్యోగం కాల్ లెటర్ వచ్చింది, అదే శుభము. బలహీనతలు, ఎన్నో రోగాలు, టెస్టుల్లో అమ్మోయ్ 500 షుగరు, 400 షుగరు, బీపీ ఎంత అయిపోయింది అంటున్నాడు. నిన్న ఆయన 250 అయిపోయిందంటే బీపీ. ఒక ఆమె చెప్తుంది షుగరు 470 ఉందని. ఎలాగున్నారమ్మా పరిస్థితి అని. ఒకవేళ అలాగున్నారా? షుగర్ 200 లోపుకి వచ్చేసిందట, ఆ బీపీ తగ్గిందట అనగా అదే శుభవార్త. అటువంటి శుభవార్తలు ఇంట్లో వినబడుతున్నాయి. అంతేనా? శుభవార్తలు చెప్పమంటారా? నా భర్త త్రాగు నుంచి విడుదల పొందాడండి. నా పిల్లవాడు జోజం నుంచి, ఇప్పుడు జోజం ఆటలు ఎక్కువైపోయినాయి కదండి, పబ్జీ గేములు, ఇంకా చాలా గేములు ఉన్నాయి. అమ్మో, ఆ గేముల నుంచి విడుదల పొందాడండి, ప్రార్థన చేసుకున్నాడు, అదే మంచి శుభవార్త. ఇదిగో నా కుమారుడి క్రిస్మస్లో లేదా జనవరి 1కి బాప్తిజం పొందుతానంటున్నాడు, అదే శుభవార్త. ఇటువంటి శుభవార్తలు ఇంట్లో వినబడుతున్నాయట. సంవత్సర చివరి దినాలలో తప్పకుండా దయా ప్రాప్తురాలా, మీ కుటుంబంలో శుభం కలుగునుగా. దయా ప్రాప్తుడా, నీ ఇంట్లో శుభం కలుగునుగా. రుణబంధకాలతో ఉన్నారా? దేవుడు అప్పులు తీర్చాడు, అదే శుభవార్త. రావలసిన బాకీలు ఉన్నాయా? ఎవరికైనా సహాయం చేసి మోసపోయారా? వాళ్ళు తిరిగి నీకు ఇచ్చారు, అదే శుభవార్త. ఇటువంటి శుభవార్తలు మీ ఇంటిలో వినబడునుగాక. వినబడుతున్నాయట. గెతుకు దిగిలి చెందొద్దు. నోటి నిండా నవ్విచ్చి, ఓ దయాప్రాప్తురాలా తల్లిగారు, నీ ఇంట్లో చెల్లమ్మ, నీ ఇంట్లో శుభం జరుగుతుంది. ఈ మరియమ్మ జీవితంలో ఏదో ఆలోచిస్తూ ఉందట. దయాప్రాప్తురాలు నీకు శుభం అని అనగానే చాలా సంతోషపడిపోతుందట. శుభం అంటే అప్పుడే ఆ దినాల్లోనే నిశ్చితార్థం అయిందండి. నిశ్చితార్థం తర్వాత ఏం జరుగుతుంది? పెళ్ళే కదా. పెళ్ళేమనుకుంటుంది? కాదు. దానికి మించి పరిశుద్ధాత్మ శక్తి వలన ఒక కుమారుని కన్నా వేసిన. అవునా? వాక్కైపోయింది, ఆశ్చర్యపోయింది. ఏంటి శుభవార్త? ఇంతలాగా పెళ్ళి జరగాలి కానీ తర్వాత ఏంటి? ఏదో జరగాలి కానీ ఇది కానీ దీని తర్వాత అది అప్పుడేనా? నీ జీవితంలో కూడా ఏదో చిన్న ఉద్యోగం రావాలి కానీ ఇంత పెద్దది వచ్చిందేంటి? అంత ఆశ్చర్యకరమైన శుభార్త చేయబోతున్నాడు. ఏదో నువ్వు చిన్నది అడిగావు ఈ క్రిస్మస్కి, దానికి మించిది చేయబోతున్నాడు. నీ జీవితంలో చేసిన శుభం ఎటువంటిది చేయబోతున్నాడంటే, నువ్వు ఆలోచించిన దానికంటే, అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైనటువంటి ఆశ్చర్యకరమైన శుభములు నీ ఇంట్లో జరగబోతున్నాయి. ఆశ్చర్యపోయింది. ఏంటి శుభవార్త?
వార్త ఎక్కడ వినలేదే, అంత అద్భుతమైనటువంటి శుభవార్త ఈరోజు నువ్వు వినబోతున్నావు. ఈ నెలలోనే నువ్వు జరుగుతుంది నీ కుటుంబంలో. మరియ వలె కన్యక పరిశుద్ధురాలు వలె పరిశుద్ధుడుగా కనిపెట్టు. నా ప్రభు అద్భుతం చేయి. నీ పరిశుద్ధత, నీ ప్రార్థన నా ప్రభు చూస్తున్నాడు. దానికి తగ్గ శుభములు, శుభకార్యాలు, శుభవార్తలు నీ ఇంటిలో వినబడునుగాక. దైవజనులు కూడా అంటాడు కదా ప్రభు, మీరు ఏ ఇంట్లో అడుగు పెడుతున్నారో ఆ ఇంటికి శుభమని పలకండి, జరిగిపోద్ది అంతే అని ఒక దైవజనుడిగా నేను పలుకుతున్నాను. ఉదయకాలమే ప్రవచిస్తున్నాను, నీ ఇంటిలో శుభము కలుగునుగాక. ఈ వార్త వింటున్నటువంటి కుటుంబాల్లో, బిడ్డల జీవితాల్లో శుభము కలుగునుగాక. ఉద్యోగము, ఆరోగ్యము, రక్షణ, పాప శాప నుంచి విడుదల పొంది రక్షణ పొందే శుభవార్తలు, ఊహించలేని శుభవార్తలు వినబడునుగాక. ఆలస్యం ఎందుకు, మోకరిందాం. ప్రభువా, శుభవార్త జరగాలని ఎదురు చూస్తూ ఉన్నారు నీ బిడ్డలు. తప్పకుండా నీ నామములో నువ్వు ప్రకటించమన్నావు ప్రభువా, పలకమన్నావు తండ్రి. పలుకుతూ ఉన్నాము. ప్రతి కుటుంబములు ఇప్పుడే ఇదిగో వింటున్న చెల్లెమ్మ జీవితంలో, తల్లి జీవితంలో, తండ్రి జీవితంలో, తమ్ముడి జీవితంలో శుభము కలుగునుగాక, శుభవార్త వినబడునుగాక. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నా, యేసు నామములో ప్రకటిస్తున్నాను, జరుగునుగా. శుభములు జరగనివ్వకుండా, శుభవార్తలు వినబడనివ్వకుండా చేస్తున్న చీకటి సాతాను శక్తులు యేసు నామములో పొమ్మడికి ఎత్తిస్తున్నా. ఇప్పుడే విడుదల కలుగునుగాక. ఈ శుభ సమయంలో, ఈ సంతోషకరమైన సువర్తమానం, సంతోషకరమైన ఈ నెలలో తప్పకుండా శుభములు జరిగించండి. శుభములు జరుగుటకు ద్వారాలు తెరవండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సన్నిధి సదా తోడై ఉండునుగాక. ఆమేన్.